చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఇటీవల వచ్చినటువంటి పాటల్లోని మంచి మాధుర్య ప్రధానమైనవి ఎంపిక చేసుకుని పాడుతున్నారు వైష్ణవి. స్వాగతం తల్లి మళ్ళీ నీకు. వైష్ణవి ఎంపిక చేసుకున్న పాట రచన సుందరరామూర్తి గారు, సంగీతం ఏఆర్ రెహమాన్ గారు, గానం నరేష్ అయ్యర్ అండ్ శ్రేయా ఘోషాల్. నువ్వు నేను ప్రేమ అన్న సినిమా నుంచి ప్రేమించే ప్రేమవా. ప్రేమవా ఊరించే ఊహవా, ప్రేమించే ప్రేమవా పువ్వల్లే పుష్పించే నేనా అడిగా నన్ను నేనే నీవే హృదయం అన్నదే ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఊహవా, ప్రేమించే ప్రేమవా పువ్వల్లే పుష్పించే. రంగో రంగోలి గోరింటేను పెట్టే రంగే పెట్టిన రేఖలు వేసే గాజుల సవ్వడి ఘల్ ఘల్. రంగో రంగోలి గోరింటేను పెట్టే రంగే పెట్టిన రేఖలు వేసే సుందరి కన్నుల చందన మధ్యన చల్లని పూటలు వెన్నెలని. పువ్వైనా పూస్తున్నా నీ పరువంగానే పుడతా, మధుమాసపు మాలల మంటలు రగిలించే ఉసురై నీవే నా మదిలో ఆడా, నేనే నీ నటనై రాగా, నా నాడుల నీ రక్తం నడకలో నీ శబ్దం ఉందేమో తోడే దొరకని నా
సుందరరామూర్తి గారి గురించి, ఆయన నేరుగా రాసిన పాటైనా డబ్బింగ్ పాటైనా మొదటి 2 పంక్తుల తర్వాత లేదా పల్లవి తర్వాత చరణంలో ఎలాంటి మాటలు రాస్తారో ఎవరికీ ఊహించలేరు. దాని గురించి నేను సుందరరామూర్తి గారిని అడిగితే ఆయన ఏమన్నారంటే, అయ్యా ఒక్కొక్కసారి మరి ఆ పై పంక్తులకి కింద పంక్తులకి సరైనటువంటి సమన్వయాన్ని ఊహించుకోలేడు సామాన్య పాఠకుడు. అంటే నా కవిత్వంలో సర్రియలిజం ఉందండి, ఆ సర్రియలిజంతో నేను అలా రాస్తాను, కొంతమందికి అది అర్థం కాదు, అర్థం కాకపోయినా నష్టం లేదు అని అన్నారు. ఆయన ఇందరిలో ఒక పాట రాస్తూ అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి అని పల్లవి చెప్పి కారులో వెళుతూ ఉన్నారు. సహాయకుడు ఆ తర్వాత లైన్ ఏం చెప్తాడా అని ఆయన చూశాడట. చూస్తే దారిలో ఆయనకి బావార్చి హోటల్ కనిపించింది. అప్పుడు వెంటనే పై పంక్తులకు అన్వయించి బావరో బావార్చి వడ్డించు వండి వార్చి అని ఆ పంక్తులు వేసి దానికి అక్కడ రక్తి కట్టించారు పాట. ఆసువుగా మాటలు అల్లగలిగినటువంటి శక్తి ఆ మహానుభావుడికి ఉంది. ఈ పాట పాపులర్ కావడానికి మాత్రం ముఖ్యమైన కారణం ఏఆర్ రెహమాన్. ఎంత అందమైన మెలడీ చేశాడు, ఎంత చక్కటి చేశాడు. ముందు అసలు హార్ప్సికార్డ్లో స్టార్ట్ అవడమే చాలా బాగుంటుంది. అతను ఒక మూడ్లో కూర్చున్నప్పుడు తను వాయించుకుంటూ ఇదంతా ఎందుకు తీసేయాలి, ఇదంతా బాగుంది, నాకు ఇలాగే ఉంచుతాను అన్నట్టు అంత పెద్ద పాట ఇది. ఎంత గమ్మత్తైనటువంటి పోకడలు పోతుందో పాటలో. చక్కటి సెమీ క్లాసికల్ ట్యూన్ తీసుకొని అంత బాగా చేశాడు. నేను నీకు ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఎంత పర్ఫెక్ట్గా, ఎంత ప్రొఫెషనల్గా పాడుతున్నావు అసలు. ఐ కెనాట్ అండర్స్టాండ్. వాళ్ళు పిల్లలు కోరస్ పాడుతున్నప్పుడు దాని మీద వచ్చే ఆలాపనలు కానీ అవి కానీ ఎక్కడ ఇసుమంతా కూడా అటు ఇటు వెళ్లకుండా చాలా సంస్కారవంతమైనటువంటి పెర్ఫార్మెన్స్. God bless you.